నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యారంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలపాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు. యానాదులకు మంచినీరు, కరెంట్ ఇవ్వాల్సిందే. జూలై 10 నుంచి ఆమరణ దీక్ష చేస్తానన్న హర్షకుమార్. 20 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలి. కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే డిమాండ్. సర్ నమోదులో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ గురుమూర్తి రెడ్డి సూచన. విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు తేవడం వెంటనే సాధ్యం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యా వ్యవస్థలో అన్ని సమస్యలను ఒకే రోజు పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రాధాన్య క్రమంలో అన్నిటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. విద్యపై అధ్యయనానికి ఇటీవల సింగపూర్ వెళ్లి వచ్చిన 37 మంది ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటి అమలుకు గల అవకాశాలను టీచర్లు మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ సత్ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని, స్వర్ణాంధ్ర సాధనలో విద్యాశాఖది కీలక పాత్ర అన్నారు. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడాలన్నారు. అభ్యసన ఫలితాలు, ఎనలిటికల్ థింకింగ్పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వోపాధ్యాయులను మించిన టీచర్లు ప్రైవేటు బడుల్లో లేరు. లక్షల మంది బిడ్డల భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది. విద్యారంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని, విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా చేంజ్ మేకర్లు కావాలి. అక్కడ నేర్చుకున్న వాటిని సహటీచర్లకు నేర్పాలని, మీకు అండగా మేముంటాం అని మంత్రి లోకేష్ తెలిపారు. నాగావళి, వంశధార అలాగ మొత్తం ఒక్కొక్క గ్రూప్కి ఇచ్చి ఒక్కొక్క పిల్లలకి, అంటే అన్ని క్లాస్ పిల్లల్ని కూడా అలా పెట్టి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ దాని మీద ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్ వాళ్ళకి డెవలప్ అవుతుంది సార్. నేను చెప్తాను, వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వటం అలా అనేటటువంటిది ఎవ్రీ సాటర్డే కూడా చేస్తున్నాం సార్. అది ఇంట్లో కూడా అలాగా ఒక అగ్రికల్చర్ సిస్టమ్ అయితేనేమి, వే ఆఫ్ లైఫ్ అయితేనేమి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది సార్. నాకు ఇచ్చిన అవకాశంకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ అందరం నెక్స్ట్ మైక్ అందుకునే లోపల మారల్ వాల్యూస్ అనేది చాలా చాలా అవసరం అండి. విలువలు లేని వికసిత్ భారత్ కాదని నేను బలంగా నమ్ముతున్నాను. చాలామంది నన్ను అడిగారు, స్టాన్ఫర్డ్ ఎంబీఏకి ఇతర ఎంబీఏ స్కూల్స్కి తేడా ఏంటంటే, నేను ఆ స్కూల్లో చదవలేదు కనుక నాకు అవగాహన లేదు. బట్ స్టాన్ఫర్డ్లో ఉన్న వినూత్నమైన ఒక ప్రాసెస్ ఉంది. అదేంటంటే, ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఇన్విజిలేటర్ ఉండరు. ప్రొఫెసర్ వచ్చి కాగితాలు పెట్టేసి వెళ్ళిపోతాడు. మనం వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తీసుకుని మనమే రాసుకో, ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి. ఆనర్ కోడ్ ఉంది. నేను కాపీ కొట్టేవాడు నేను రిపోర్ట్ చేస్తాను. సింపుల్ లాజిక్. సుమారుగా 30 ఎగ్జామ్లు తీసుకుని ఉంటారు 2 సంవత్సరాలు. ఎవడు అటు చూడలే ఇటు చూడలే, నీట్గా రాస్తారు, వెళ్ళి పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత క్యారెక్టర్ బిల్డ్ అవుతుందండి, వాల్యూస్. దాంతోపాటు మహిళల్ని గౌరవిస్తాం అనేది సమాజంలో నేను బలంగా నమ్మేది. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి, ఏదో చట్టాలు తీసుకొస్తే దాంతోనే సాధ్యం కాదండి. చిన్న వయసు నుంచి మనం నేర్పించాలి. ఇప్పుడు మా ఇల్లే ఉంది, మాకేంటి చిన్న వయసు నుంచి అందరం సమానం. నేను చిన్న వయసు నుంచి అమ్మ పని చేస్తాం మొదలుపెట్టింది. సో నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడు అమ్మ పని చేస్తుంది, నాన్నగారు పని చేస్తారు. సో మా ఇంట్లో కాన్వర్సేషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది ఎప్పుడు. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే కాన్వర్సేషన్ మన ఇంట్లో ఉండదు. కానీ అందరి ఇంట్లో అట్లా ఉండదు. దానివల్ల పిల్లలు కూడా కొన్ని సోషల్ నామ్ అనుకుంటారు. పర్వాలేదు ఇట్లా అంటే. నాకు బాధ వేస్తుంది. కొంతమంది పదాలు వాడతారు, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దు. బాధ వేస్తుంది ఎప్పుడైనా. ఆ మార్పు తీసుకొచ్చినాకే ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు ఇంట్లో పనిచేసే ఫోటోలని 50-50 చేసాం. ఇప్పుడు మగవాళ్ళు తిట్టుకుంటారు దాన్ని. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేసినట్టు పెట్టాలి. అంటే అది చిన్నగా అనిపించవచ్చు కదమ్మా, మీరు ఇప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మారల్ వాల్యూస్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. ఇట్ బిల్డ్స్ ద క్యారెక్టర్, ఇట్ బిల్డ్స్ ద నేషన్. ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషన్లో బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, బటన్ నొక్కితే సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే కారు వస్తుంది, అంటే బటన్ నొక్కితే మార్కులు వచ్చేస్తాయి, బటన్ నొక్కితే అన్ని సమస్యలు పోతాయని
చిన్న అంటే ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు పిల్లలు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకే నేను అన్న ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. రాజానగరం మండలం సూర్యరావుపేట కాలువగట్టున నివసిస్తున్న యానాది ఎస్టీ కుటుంబాల ప్రజలు తక్షణం ప్రభుత్వం అధికారులు స్పందించి మంచినీరు, విద్యుత్ సౌకర్యం, గృహాల నిర్మాణానికి రుణ సదుపాయం కల్పించాలని మాజీ ఎంజీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. శనివారం హర్షకుమార్ గత 20 సంవత్సరాలుగా కాలువగట్టున నివాసం ఉంటున్న నిరుపేద యానాదుల కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను విని తీవ్రంగా చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీసం విద్యుత్, మంచినీటి సదుపాయం లేని దుస్థితిలో సుమారు 45 కుటుంబాలకు చెందిన 200 మందికి పైగా జీవనం సాగించడం దారుణమన్నారు. 3 ఎమ్మెల్యేలు వారి వద్ద నుంచి ఓట్లు దండుకోవడమే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. జిల్లా అధికార యంత్రాంగం జూలై 10వ తేదీలోగా వారికి మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు ఇల్లు నిర్మాణం చూసుకునేందుకు హౌసింగ్ శాఖ ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే తాను ఇక్కడే ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు పేదలే లేరని, విద్యుత్ సదుపాయం లేని ఇల్లు లేవని చెబుతున్నా ఆ మాటలన్నీ అబద్ధమేనన్నారు. ఇదే గట్టు వెంబడి పక్కా ఇల్లు నిర్మించుకున్న వారికి విద్యుత్ ఇచ్చి యానాదులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. అధికారులు ఎస్టీలని వివక్ష చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట గంధం బంగారుబాబు, స్థానిక పెద్దలు ఉన్నారు. రాజానగరంలో సూర్యారావుపేట దగ్గర యానాదిపేటలో ఉన్నాం మనం. ఇది ఇప్పుడు మనం ఉంటున్నది ఇరిగేషన్ స్థలం. ఇరిగేషన్లో ఆక్యుపై చేసుకున్నారు. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇటు సైడు ఈ యానాదిపేటకు ఆనుకున్నదంతా కూడా కొన్ని అన్ని కులాలు ఉంటాయి. యువతలు ఎవరు ఉంటారు? ఇది లాస్ట్. దీని పక్కన ఏలేరు కాలువ వెళ్తుంది. ఇప్పుడు ఆ కాలువ ప్రవహించదు. ఈ పోలవరం వస్తే ప్రవహిస్తుంది. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామని చెప్తా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే దానికి ఆధారం ఏంటంటే 3 ఎమ్మెల్యేలు చూశారంటే. ఎవరెవరిని చూశారు మీరు? జక్కంపూడి రాజా గారు, పెందుర్తి వెంకటేశ్వరరావు గారు, బత్తుల బాలరామకృష్ణ. ఈ ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంకి ఇక్కడికి వస్తారు. మీకు అన్నీ చేంజ్ చేస్తాం, వాటర్ ఇచ్చేస్తాం, కరెంట్ ఇస్తాం అని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్కే కనపడతారు. కనీసం మీరు దీన్ని చూపెట్టని బట్టైనా ఈ పేటకి ఏమన్నా మోక్షం వస్తుందేమో అని ఒక ఆశ. ఈ కలెక్టర్ అన్న వచ్చి ఇక్కడ పరిస్థితులని చూసి ఏమన్నా చేస్తారని ఒక ఆశ. ఈవేళ ఎన్నో తారీఖమ్మా? 27. ఈవేళ 27. జూలై 10 లోపల వీళ్ళకి కావాల్సినవన్నీ చెయ్యండి. నేను అధికారులను కోరుతున్నాను. ముఖ్యంగా ఎండిఓ గారిని నీళ్ళు ఇవ్వండి. వీళ్ళకి ఏపీ ట్రాన్స్కో కలెక్టర్, ట్రాన్స్కో ఎస్సీ గారికి చెప్తున్నాను, కరెంట్ ఇవ్వండి. ఇక్కడ గృహాలు కట్టుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. హౌసింగ్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, సబ్ కలెక్టర్కి చెప్తున్నాను, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాను. కలెక్టర్ అమ్మగారు మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ పరిస్థితులు మీరు కానీ గమనించినట్లయితే మీరే అన్ని సహాయాలు చేస్తారు. మాకు తెలిసే విషయం. సరే, మీరు కలెక్ట్ చేయకుండా ఇక్కడికి రానివ్వకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎవరు అడ్డుకుని అక్కడ ఎస్టీ వాళ్ళకి ఏమీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు, వాళ్ళు మనుషులు కాదు అని కలెక్టర్ గారికి ఎవరన్నా చెప్తే కలెక్టర్ గారు కూడా అలాగే భావించి వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళకెందుకు, ఇంత పేద పరిస్థితుల్లో సాయం చేయడం ఎందుకు అనవసరం అనుకుంటే రాకండి. మీరు వచ్చినా రాకపోయినా 10వ తారీఖు కల్లా పనులు పూర్తి చేయండి. 10వ తారీఖున ఉదయం మీరు ఇక్కడికి కానీ వచ్చి అన్ని పనులు పూర్తి చేయకపోతే ఇక్కడే కూర్చుంటాను. నేను 10వ తారీఖు నుంచి నేను ఇక్కడే ఉంటాను. అధికారులకు చెప్తున్నాను, నిరాహార దీక్ష కూర్చుంటాను.
మీరు పనులు చేసేంత వరకు నిరాహార దీక్షలోనే ఉంటాను, మీరు వచ్చి చేసే వరకు. ఈ లోపల పనులు పూర్తి చేసుకుంటే మటుకు మంచిది. ఎందుకంటే 2 వారాలు మీకు టైం ఇస్తున్నారు. ఇవాళ 27, జూలై 10. కాబట్టి ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత నాకు చాలా దుఃఖం అనిపించింది. భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ పరిస్థితులన్నీ చూసి దానికి అనుగుణంగా అధికారులు ప్రవర్తించమని కోరుతున్నాను. నా పేరు గంధం బంగారుబాబు అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యానాద సంఘం అధ్యక్షులుగా ఉన్నాను సార్. ప్రపంచమంతా గుర్తించలేదండి, మమ్మల్ని అర్సన్న గారు గుర్తించారండి. అదే మాకు అలా ఆయన వస్తున్న అదే మాకు పండుగ అండి. అందుకే మేము పండుగ చేసుకుంటున్నామండి. కనీసం మాకు అవసరం లేకపోయినా వచ్చి చూడండి అంటే ఎమ్మెల్యే గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఏ గవర్నమెంట్ అధికారి, ఏ ప్రభుత్వ అధికారి కూడా రాలేదు సార్. ఇది 3వ వచ్చి మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అదే మాకు పండుగ అండి. మేము సార్తోనే ఉంటాం. సార్ కోసం, మా కోసం సార్ అంతా చేసినప్పుడు మేము ఏదైనా సరే సార్తోనే ఉంటామండి. 9వ డివిజన్ శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్డులో ఏవి అప్పారావు రోడ్డు నుంచి జైహింద్ రోడ్డులోని జీవీకే హాస్పిటల్ వరకు 38 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, ఆర్సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ కోసూరు చండిప్రియ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా స్థానిక ప్రజలను వేధిస్తున్న వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని, ఇప్పటికే పక్క వీధుల్లో డ్రైనేజీ ప్రవాహాన్ని నియంత్రించే పనులు పూర్తి చేసి ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉన్న ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్గమధ్యమంలో ఉన్న 8 కల్వర్టులను ఎత్తుపెంచి ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. అలాగే గతంలో అమృత్ పథకం కింద నిర్మించిన ప్రధాన డ్రైన్ను మరింత విస్తరించి భారీ వర్షాలు కురిసినా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం కల్పించనున్నామని వెల్లడించారు. కూటమి నాయకులు కొల్లి బుజ్జి, బుడ్డిగ రవి, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, విశ్వనాథరాజు, ముసిని బాబురావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నైన్త్ వార్డు శ్రీనివాస నగర్ ఏదైతే ఉందో, ఏవి అప్పారావు రోడ్ నుంచి జేఎన్ రోడ్ వరకు శ్రీనివాస నగర్ చాలా కీలకమైన రోడ్. పైనుంచి గేల్ పైనుంచి ఆ 1, 2 వార్డ్ నుంచి వచ్చే డ్రైన్ వాటర్ అంతా కూడా ఈ యొక్క వీధి అమ్మటే వస్తూ ఉంటుంది. వర్షం పడినప్పుడు 20 సంవత్సరాల కిందట ఉన్న డ్రైన్, దానివలన ఆ ఫ్లో తోటి డ్రైన్ వాటర్ అంతా రోడ్ అమ్మట వస్తూ ఈ జంక్షన్లో చేరేది. ఈ వీధి పక్క వీధి కూడా. పక్క వీధి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేసి అట్నుంచి వచ్చే ఫ్లో తగ్గించాం. ఇంకా మిగిలింది ఈ రోడ్డు. ఈ రోడ్లో డ్రైన్ పెంచుకుంటూ ఆ వచ్చే దారమ్మట ఏదైతే సుమారు 8 కల్వర్ట్స్ ఉన్నాయి, 8 కల్వర్ట్స్ కూడా హైట్ పెంచి ఈ జాయిన్ అయ్యే ఏదైతే మేజర్ డ్రైన్ ఉందో, గతంలో అమృత్లో కట్టున్నారు. 2014-19 అప్పుడు ఇవి కార్పొరేటర్గా ఉన్నారు. ఆ అమృత కూడా 99 దాకా గాలికి వదిలేసారనుకో వైసీపీ వాళ్ళు, గాలి పార్టీ. ఈ మేజర్ డ్రైన్కి ఆ వచ్చే వెంటను కూడా పెంచుతూ ఉన్నాం. దానివల్ల ఎక్కడా కూడా వాటర్ చోక్ అయి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఈ మేజర్ వెంట అన్నమాట ఇలాగ వెళ్ళి ఆ పైనుంచి అలాగ జక్కంపూడి రామ్మోహన్ రావు స్ట్రీట్ నుంచి తెలక్ రోడ్డు. బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 98 సార్లు పేపర్ లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం దారుణమైన విషయమని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ పరీక్షా విధానాల్లో జరుగుతున్న అవకతవకలను నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేస్తున్నామన్నారు. కరపత్రాల పంపిణీ, కార్నర్ మీటింగ్లు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి విస్తృత స్థాయిలో యువత, నిరుద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై జాగృతం చేసేలా పోరాటం చేస్తామన్నారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తాము యువతకు అన్ని విషయాలపై అవగాహన కల్పించి కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సీనియర్ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ టెలిగ్రామ్ ఆపితే నీట్ పేపర్ లీక్ ఆగుతుందా అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, యువత వినాశనానికి దారితీసే విధంగా పాలన సాగిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు తాడి సూరిబాబు, బరే సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. విద్యార్థులారా మేల్కోండి, మీ దేశాన్ని మీరు కాపాడుకోండి. మా రాహుల్ గాంధీ గారు ఛాత్రం కా గూంజ్ అంటే యువగళం అనే పేరుతోటి రాజస్థాన్లో ఉన్నటువంటి కోటాలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించడం జరిగింది. యువకులు ఊవెత్తున ఎగిసిపడి ఆ ర్యాలీలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారు దానిపైన అంటే విద్యార్థుల యొక్క లేదంటే ఈ దేశ యువత యొక్క కష్టాలను, నష్టాలను ఈ దేశవ్యాప్తంగా ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు మా పార్టీ తరఫున ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది, కార్యాచరణ. ఆ కార్యాచరణలో భాగంగా ముందుగా మేమందరము కూడా ప్రతి జిల్లాలోనూ కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ దేశంలో పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యువకుల యొక్క లేదా విద్యార్థుల యొక్క సమస్యలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియచేస్తూ మేము పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత ఈ విషయాన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, వీరందరికీ ఆయా ప్రదేశాలకి మా కార్యకర్తలు వెళ్ళి వారికి అవేర్నెస్ కల్పించి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని వాళ్ళకి తెలియపరుస్తాం. తర్వాత స్టెప్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అంటూ మేము దీనిపైన అంటే ఈ విషయంలో ఒక పాంప్లెట్ తయారు చేసి మేము పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అనంతరము కార్నర్ మీటింగ్స్ పెట్టి ఈ విషయాల్లో ప్రజలను అవేర్నెస్ చేయాలని ఒక ప్రణాళిక మా రాహుల్ గాంధీ గారు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా పెట్టారు. మరి నేను యూట్యూబ్లో ఎవడో పెట్టాను, నేను చూశాను. ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు భజనలో చిడతలు బాగా వాయిద్దాడని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఆయన విద్యాశాఖ మంత్రి చేశారండి అని చెప్పారు. మరి నిజం కదా నాకైతే తెలియదు, కానీ ఆయన ఇంత ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయితే చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే పూర్వం రాజీనామా చేసేవారు. మరి 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని 98 సార్లు నేషనల్ లెవెల్లో పేపర్ లీక్ అయితే కనీసం స్పందించడు. ఆ పాపం వాళ్ళ కాక్రోచ్ పార్టీ జనాలందరూ కూడా విపరీతంగా రోడ్ల పడి వేలాది మంది అక్కడ ఉద్యమం చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారి విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలంటే ఆ కాక్రోచ్ పార్టీ కాక్రోచే కదా అని చెప్పి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కలిసి వాళ్ళ బొద్దింకల మందు కొట్టిస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరు నోరెత్తి మాట్లాడలేకుండా ఉండేలా చేయిస్తారు. అంటే ఈ భారతదేశాన్ని ఒక డెమోక్రటిక్ కంట్రీ కాకుండా నిరంకుశమైనటువంటి పాలన ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా గారు సాగిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరైతే కాక్రోచ్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు భారీ ఎత్తున యాజిటేషన్ చేశారో ఆ రోడ్లు మెదపకుండా వాళ్ళకి మరి కాక్రోచ్ మంది కొట్టేసేసి వాళ్ళెవరిని కూడా మాట్లాడిన పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు 24-25లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ విద్యారంగానికి కేవలం 2.4 అంటే సగానికి సగం తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే కేవలం ప్రైవేటు కాలేజీలు, కోచింగ్ సెంటర్లు వారు ఎక్స్ట్రాషన్ రాకెట్ అంటే దొంగదందా చేసుకోవడానికి, దోపిడీ దందా చేసుకోవడానికి ప్రభుత్వం వెనక నుండే ప్రోత్సహించింది. ఆ దందాలో కూడా వారికి సంబంధించిన నాయకులు, వారికి సంబంధించిన వాళ్ళే ఉండడమే ఇది గమనార్హం. ఒక విద్యార్థిని కాదు, దేశమంతటా నీట్ కానీ, యూపీఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ ఈ పరీక్షకి మన వాళ్ళు కోచింగ్ తీసుకున్నదంతకి దేశమంతా లెక్కేస్తే
1,32,000 కోట్ల రూపాయలు మనకు అవుతుంది. ఇది దేశ ప్రజలు ఖర్చు పెట్టేది. ఈ ఖర్చు చూస్తే మన విద్యా సంస్థకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దానికి సరి సమానంగా ఉంది. అంటే ఇదా మీరు చేస్తున్నది వికాస్ అరే వినాశ? భారత్ కా వికాస్ కాదు, వాళ్ళు భారత్ కా వినాశ చేస్తున్నారనడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? స్థానిక మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివ్యూ సర్ కార్యక్రమంపై వార్డ్ అబ్జర్వర్స్, వార్డ్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నికల ఓట్ల సవరణ జాబితాలో పేర్లు ఉండేలా ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన సానుభూతి పరులు, మద్దతుదారుల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంట్ అబ్జర్వర్ గురుమూర్తిరెడ్డి అన్నారు. ఆయనతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, సర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పరమేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిఎల్ఏలు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలని, ఆ సమాచారం పూర్తి చేసి పోర్టల్లో సబ్మిట్ అయినట్లు బిఎల్ఓలను అడిగి నిర్ధారించుకోవాలన్నారు. 2002 నాటి జాబితాలో పేర్లలో చిరునామాలో మార్పులు చేర్పులు పరిశీలించుకోవాలన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే దమనకాండ, కక్ష సాధింపు చర్యలు నగరంలో ఎక్కువైందని, అవన్నీ రానున్న రోజుల్లో తిరిగి రెట్టింపు స్థాయిలో బహుమతులు ఇచ్చేస్తామని భరత్రామ్ అన్నారు. నేను ఇవాళ ఒక్కటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాము, ఇవాళ మీరు పెట్టిన ఈ పీడీఎఫ్ అనేది ఎంత దుర్మార్గం అంటే, నేను ఒకటే చెప్తున్నా, అతని పైన 12 కేసులు ఉన్నాయని మొత్తం లిస్ట్ రాశారు. అదంతా డాక్యుమెంట్ చదివితే అందులో 10 కేసులు వాష్ అయిపోయింది. వాష్ అంటే డిస్క్వాలిఫై అయిపోయినాయి, అంటే 10 కేసులు ఆల్రెడీ తీసేయడం జరిగింది. మరి 10 కేసులు ఎందుకు తీస్తారండి? కోర్టు గానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, అంటే అతనిలో సత్ప్రవర్తన ఉంది కాబట్టి 10 కేసులు తీశారు. ఈ మధ్య కాలంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే నిలబెట్టుకోవట్లేదో దాని మీద ప్రొటెస్ట్లు చేస్తుంటే దాంట్లో కేసులు కట్టారు, పీడీఎఫ్ తీస్తారు. అక్కడ నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, పీతారామకృష్ణ అరెస్ట్ చేశారు, వెంటనే పారీ ప్రాంతంలో పేకాడు క్లబ్లు స్టార్ట్ అయిపోయింది, వెంటనే కాస్మోపాలిటన్ క్లబ్ లో పేకాడు క్లబ్లు స్టార్ట్ అయిపోయింది. ఇసుక దంతాలు యథేచ్ఛగా చేస్తా ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఒకళ్ళు అరెస్టులు చేయడం, మిగతా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చి మీరు ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొంటే మిమ్మల్ని కూడా గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో త్వరలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా జైలుకెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని ఏరులై పారించి సుమారు 30,000 మందిని జే గ్యాంగ్ బలిగొందని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు వెళ్తున్న కొద్దీ పుష్ప సినిమాను మించిన స్మగ్లింగ్ కథలు బయటకొస్తున్నాయని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో సంపాదించిన అక్రమ సొమ్మును మామిడికాయల బాక్సుల్లో పెట్టి ప్రతి నియోజకవర్గానికి తరలించారని ఆరోపించారు. వైకాపా నాయకులు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ తదితరులు 3,500 కోట్లకు పైగా దోచుకున్నారు అని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈ కేసు విచారణలో విస్తుపోయి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, నేరస్తులందరూ ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. 3,500 కోట్లు మరి లిక్కర్ కుంభకోణం, ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో దొరికితే ఇంకా దొరకాల్సిన వేల కోట్ల రూపాయలు ఇంకా దొరకాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ కుంభకోణం తవ్వుతూ ఉంటే కథలు పుష్ప సినిమాను కూడా మరిపించే విధంగా ఉంది. ఏ విధంగా అయితే పుష్పలో మనం ఎర్రచందనం దొంగలు చూసామో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ క్యారేజీలో వెనక ఒక పెట్టెల్లాగా తయారు చేసి 8,36,00,000 మనం చెవిటికల్లు దగ్గర, మన చిలకల దగ్గర ఎన్నికల టైంలో చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి మనుషులు మరి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే 8,36,00,000 రూపాయలు ఆ రోజు చిల్లకల్లు చెక్ పోస్ట్ దగ్గర
పోలీసులు పట్టుకోవడం జరిగింది. దర్యాప్తు అధికారి, అక్కడ పనిచేసిన అధికారి ఈ చెవిరెడ్డి మనుషుల్ని, చెవిరెడ్డి తాలూకా ఎవరైతే వీటిలో అరెస్ట్ అయ్యారో వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తే మొత్తం ఈ కుంభకోణంలో ఏ విధంగా ఎన్నికల సమయంలో కూడా దోచుకున్న డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద అరల్లో దాచారు. అట్లాగే హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో 1,000 కోట్లు దాచారు. ఈ డబ్బంతా కూడా ఏదైతే ఈ 8,36,00,000 ఆ లారీలో ఎలక్షన్ టైంలో చిలకలు చెక్ పోస్ట్ దగ్గర దొరికిందో దాంట్లో బయటపడింది కూడా మొత్తం కూడా చెవిరెడ్డి పాత్ర. కానీ వైసీపీ పార్టీ ఎన్నికల్లో లిక్కర డబ్బు ఏ విధంగా ఎట్లా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు ఎలా వచ్చాయో ఆ విధంగా హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర డబ్బంతా కూడా కట్టల కోట్లు దోచి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని పెట్టెలు అన్ని పెట్టెలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరలించాడో దానివల్లే 175కు 175 వస్తాయని, 175కు 175 సీట్లు గెలుస్తామని సిద్ధం అని సభలు పెట్టి బోర్లపడి ఇవాళ 11 సీట్లకి పరిమితమై ఈ కుంభకోణం అంతా కూడా బయటపడతా ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక గొప్ప వరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. 71.81 లక్షల విలువైన 125 CMRF చెక్కులు, LOCలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు CMRF, LOC ప్రత్యేక ఆర్థిక సాయం ద్వారా మొత్తం 998 మంది బాధితులకు 6,79,62,676 రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చామని మంత్రి కందుల దుర్గేష్ వివరాలు వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ప్రతి 15 రోజులకొకసారి CMRF సాయం అందిస్తుండడం గొప్ప విషయమని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. సకాలంలో నిధులు విడుదల చేసి పేదలను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎక్కడైనా ఇంకా రోడ్లు, డ్రైన్లు, పొంత రోడ్లు మిగిలి ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, నేను ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఇప్పటికీ మన నియోజకవర్గంలో మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు విలువ 6,79,62,670 అంటే ఇంచుమించుగా 6,80,00,000 రూపాయలు. ఒక 1,00,000 తక్కువగా, 37,000 తక్కువ, అంతేగాని ఇంచుమించుగా 6,80,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్కరోజు మనం ఇచ్చినటువంటి చెక్కులు 113 మందికి ఇచ్చాం. నియోజకవర్గంలో 113 మందికి మనకి 45,38,253 రూపాయలు విలువ చేసేటువంటి చెక్కుల్ని అందరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా LOC ఎవరికైతే వైద్యం చేయించుకుంటామంటే ముందుగా మనం లెటర్ ఇచ్చి మీరు వెళ్ళి చేయించుకోండి, మీకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వారికి లెటర్ మన ద్వారా వెళ్ళినటువంటి వారు ఈ 15 రోజుల్లో 12 మంది ఉన్నారు. వారికి కూడా మనం వైద్య సహాయం కోసం అందిస్తున్నటువంటి మొత్తం 26,42,860 రూపాయలు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క 15 రోజుల్లోనే మనం 71,81,116 రూపాయలని మనం అందించడం జరిగింది. ఇది ప్రభుత్వం పేద వర్గాల వారికి. తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నందం గనిరాజు జంక్షన్ నుండి దేవి చౌక్ మీదుగా గాంధీ సెంటర్ వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ టీం అధికారులు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా పారుతోందన్నారు. ముఖ్యంగా యువత ఈ దుష్ప్రవర్తనకు దూరంగా ఉండి తమ శక్తి సామర్థ్యాలను విద్య, క్రీడలు, సృజనాత్మకత కార్యక్రమాల వైపు మళ్లించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఈగల్ శాఖతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, ఎక్కడైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా
లేదా వినియోగం గమనించినప్పుడు వెంటనే 1970కి సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఈ ర్యాలీలో బ్రహ్మకుమారిలు, సజ్జన్ సమాజ్, రాజమండ్రి జీజీహెచ్, పుష్కరమత డి అడిక్షన్ సెంటర్ నుండి డాక్టర్ సుందరం, సభ్యులు, జిల్లా ఎన్డీపీఎస్ నుంచి సిఐ వై రాంబాబు, సిబ్బంది, ఈగల్ రాజమండ్రి సిఐ పివి సూర్యమోహన్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యారంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలపాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు. యానాదులకు మంచినీరు, కరెంట్ ఇవ్వాల్సిందే. జూలై 10 నుంచి ఆమరణ దీక్ష చేస్తానన్న హర్షకుమార్. 20 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తప్పించాలి. కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే డిమాండ్. సర్ నమోదులో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ గురుమూర్తి రెడ్డి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.